హాయ్ ఫ్రెండ్స్, నేను మీ జిఎంఆర్. ఫ్రెండ్స్, సీలింగ్ ఫ్యాన్ నెత్తిన పడే సందర్భాలు మనకి ఇంట్లో ఉన్న ఫ్యాన్లు ఏవైనా కానీ ఊడి పడతాయేమో అని భయం వేస్తూ ఉంటుంది. ఏ సందర్భంలో సీలింగ్ ఫ్యాన్ నెత్తిన పడుతుంది, అసలు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి మనం సీలింగ్ ఫ్యాన్ ఫిట్ చేసేటప్పుడు, ఊడి నెత్తిన పడే ఫ్యాన్లు ఎలా గమనించుకోవాలి? ఎందుకంటే చాలా బిల్డింగ్లో మనకి సీలింగ్ ఫ్యాన్లు అనేవి ఊడి సీలింగ్లో నుంచి కూడా కింద పడ్డ ఫ్యాన్లు ఉన్నాయి నా అనుభవంలో. అలాగా మనకి అసలు ఫ్యాన్లు ఊడటానికి గల కారణం ఏంటి, ఊడి కింద పడటానికి అక్కడ జరుగుతున్న తప్పు ఏంటి అనేది ఈ వీడియోలో చెప్పే ప్రయత్నం చేస్తాను. ఈ వీడియోలో మనకి ఇక్కడ గమనించుకుంటే ఇక్కడ జరుగుతున్న విషయం ఏంటంటే, ఒక సీలింగ్లో ఉన్న ఫ్యాను ఈ విధంగా షేక్ అవటానికి గల కారణం ఏంటి. మనకి ఎప్పుడైనా కానీ సీలింగ్ ఫ్యాను మనకి అక్కడ సీలింగ్ చేసి ఉంది కాబట్టి పైన ఏం జరుగుతుంది సీలింగ్ పైన అనేది అక్కడ చెప్పడం కుదరదు కాబట్టి ఇక్కడ చూపిస్తాను. మీది స్లాబ్ అయినా కావచ్చు, రేకుల షెడ్ అయినా కావచ్చు, మనకి ఏదైనప్పటికీ ఈ విధంగా పైన ఉక్కు అనేది ఉంటుంది. మీది స్లాబ్ అయితే స్లాబ్లో నుంచి ఉక్కు ఉంటుంది, లేదంటే ఈ విధంగా మనకి ఉక్కు ఉంటుంది. ఆ ఉక్కు బిగించేటప్పుడు ఇక్కడ లబ్బరి చూశారు కదా, ఈ లబ్బరే కదని చిన్న చూపు చూడకూడదు. ఈ లబ్బర్ అనేది చాలా కీలకం. లబ్బర్ లేకుండా కనుక క్లాంప్ సెట్ బిగిస్తే ఫ్యాన్కి ఇక్కడ ఇది గమనించుకోవాలి. మనకు సీలింగ్ ఫ్యాన్తో పాటు వస్తుంది, కంపెనీ వాళ్ళు ఇస్తారు ఏ ఫ్యాన్కైనా సరే. ఒకవేళ అది పోతే బయట తెచ్చేనేయాలి, అది లేకపోతే బోల్ట్ అరిగిపోయి ఫ్యాను నెత్తిన పడటానికి అవకాశం ఉంటుంది. ఇది మొదటి పాయింట్. ఇంకా మనకు నెక్స్ట్ వచ్చేటప్పటికి ఇక్కడ మనం గమనించుకోవాల్సింది ఏంటంటే, ఇక్కడ మనకి వీలైతే డబుల్ నట్లు వేయండి, లేదంటే సింగిల్ నట్ వేసిన కాటర్ పిన్ ఖచ్చితంగా ఉండేటట్టు చూడాలి, టైట్ అయ్యేటట్టు చూసుకోవాలి. ఫ్యాన్ అనేది ఇలా స్ట్రైట్గా తిరగాలి, షేక్ అవ్వకూడదు. మనకు తిరిగేటప్పుడు ఏంటంటే ఊగకూడదు, ఫ్యాన్ ఊపి రాకూడదు, స్ట్రైట్గా తిరగాలి. మీరు ఎంత రాడ్ వేసినప్పటికీ స్ట్రైట్ తిరుగుతుంది. అయితే ఇక్కడ మనం ఈ లబ్బర్ చూశారు కదా, ఈ లబ్బర్ అనేది మాత్రం ఖచ్చితంగా ఉండాలి, లేదంటే మాత్రం బోల్ట్ అనేది అరిగిపోయి కొన్ని సంవత్సరాలకి, అంటే 1 సంవత్సరం కావచ్చు, 6 నెలలకు కావచ్చు, అది ఫ్యాను కింద పడిపోయే అవకాశం ఉంటుంది, బోల్ట్ ఇరిగిపోయి. నెక్స్ట్ రెండో తప్పు ఏంటంటే, ఇక్కడ నట్టు చాలామంది ఏంటంటే వీడియోలో చూసి ఫ్యాన్లు బిగించుకొని ఇక్కడ కింద నట్టు టైట్ అయ్యిట్లా. అలాంటి సందర్భాలు ఏమవుతుంది, కొత్త టెక్నీషియన్ కూడా అదే తప్పే చేస్తున్నారు. ఇక్కడ షేక్ వస్తూ ఉంటుంది అనమాట, ఏదో ఒక్క టెంప్లేరుతో అట్లాంటి బిగిస్తున్నారు. ఇక్కడ కనుక షేక్ వస్తే ఖచ్చితంగా ఫ్యాన్ నట్టు ఎక్కువగా కాదు, 1 సంవత్సరం లోపే అక్కడ కింద నట్టు మన బోల్ట్ అరిగిపోయి కింద పడిపోవటానికి అవకాశం ఉంటుంది. బోల్ట్లు అరగటానికి గల కారణం ఇదే. ఇక్కడ మనకి కనుక మీరు సరిగ్గా టైట్ అయిపోతే బోల్ట్ అరిగిపోయి పడిపోవటానికి ఫ్యాను అవకాశం ఉంటుంది. నెక్స్ట్ వచ్చేటప్పటికి ఏంటంటే, మనకి కాటర్ పిన్లు ఎడన్నా పడిపోతే కంగారు పడుతూ ఉంటారు. అయ్యో మనకి తీగ ముక్కలు, తీగ ముక్కలను కాటర్ పిన్ అంటారు. ఆ కాటర్ పిన్ పోతే పిన్నిసి పెట్టుకోవచ్చు, తీగ ముక్క పెట్టుకోవచ్చు. అయ్యి గురించి కంగారు పడాల్సిన పని లేదు. అసలు విషయాలు వదిలేసి ఆ కాటర్ పిన్లు ఆడిపోయినాయి, ఎతకండి అయిపోయినాయి అని కంగారు పడుతూ ఉంటారు. అది కాదు, మనకి ఫ్యాన్ తిరిగేటప్పుడు ఎప్పుడైతే కనుక కింద కొండ షేక్ వచ్చినా కానీ గమనించుకోండి, పైన షేక్ వచ్చినా కానీ గమనించుకోండి. ముఖ్యమైన విషయం ఏంటంటే ఫ్రెండ్స్, మనకి సీలింగ్ ఫ్యాను బేరింగ్లు పోయి కొన్ని సందర్భాల్లో సౌండ్ వస్తూ ఉంటుంది. అలాంటి సందర్భాల్లో ఏమన్నా కింద పడే అవకాశం ఉంటుందా అంటే, ఎప్పుడైతే మనకి బేరింగ్లు పోయినప్పుడు సౌండ్ డిస్టర్బ్గా ఉంటుంది, దానివల్ల ఫ్యాన్ ఒక్కోసారి స్టక్ అయితే ఫీజులు పోయే అవకాశం ఉంటుంది, కానీ ఫ్యాన్ వచ్చి నెత్తిన పడే అవకాశం మాత్రం ఉండదు. కాకపోతే ఏంటంటే ఆ సౌండ్ డిస్టర్బ్గా ఉంటుంది. ఆ బేరింగ్లు పోయిందంటే విపరీతమైన సౌండ్ వచ్చింది, గర్గర్గర్మని. అది బేరింగ్లు పోయిన సౌండ్ అనమాట. అలాంటి సందర్భాల్లో మనకు అలా బేరింగ్లు పోయిన ఫ్యాన్ వాడటం వల్ల ఏంటంటే ఎక్కువ ఫ్యాన్ త్వరలో పూర్తిగా కంప్లైంట్ వచ్చి అసలు రిపేర్కి కూడా పనికి రాకుండా పోయే అవకాశం ఉంటుంది. అలాంటి సందర్భాల్లో త్వరగా రిపేర్ చేయించుకుంటే మంచిది, లేదంటే మనకి ఫ్యాన్ కంప్లీట్గా పక్కన పడేయాల్సిన సందర్భం వస్తుంది. అయితే మనకి నెత్తిన కింద మీద పడే సందర్భం మాత్రం బేరింగ్లు పోయినంత మాత్రాన ఏమీ ఉండదు, దానివల్ల సౌండ్ డిస్టర్బ్ అవుతుంది. నెక్స్ట్ వచ్చేటప్పటికి ఏంటంటే మనకి ఫీజులు పోయే అవకాశం, అది తిరుగుతూ స్టక్ అయిపోయిందంటే మనకి ఫీజులు పోతాయి అనమాట. లేదంటే ఎంసీబీ ఉంటే ఎంసీబీ ట్రిప్ అయిపోతూ ఉంటుంది సీలింగ్ ఫ్యాను స్టక్ అయిందంటే. అంతే తప్పితే బేరింగ్లు పోయిన ఫ్యాన్ ఎప్పుడు కూడా మీద పడే అవకాశం ఉండదు. మీరు గమనించుకోవాల్సిన విషయం ఒక్కటే, మనకి కింద కుండ చూశారు కదా, ఆ కుండ మనకి షేక్ రాకూడదు, బిగించినప్పుడు ఏంటంటే షేక్ రాకూడదు. తర్వాత ఇప్పుడు మనకి అవుట్ సైడ్, ఇప్పుడు రూమ్లో బిగించిన ఫ్యాన్ అయితే షేక్ రాదు, బయట అవుట్ సైడ్ ఖాళీ ప్రదేశంలో బిగించినప్పుడు హాల్లో మనకి బయట వరండాల్లో బిగించిన ఫ్యాన్ ఏంటంటే మొత్తం కొద్దిగా బయట వాతావరణం గాలికి ఊగుతూ ఉంటాయి, అది పెద్ద ఇబ్బంది ఏమి ఉండదు. దానివల్ల ఏంటంటే రెక్కలు బెండిపోయే అవకాశం ఉంటుంది, కానీ ఫ్యాన్ మీద పడే అవకాశం ఉండదు ఏం ఊడి. మనకి ఎక్కువగా అనేక కంప్లైంట్లు చూసాం, మా ఫ్యాన్ ఊడిపోయి నెత్తిన పడిందండి, కొద్దిగా తప్పుకున్నామండి అనే కొన్ని సందర్భాలు అయితే సీలింగ్లో నుంచి ఊడి కూడా ఫ్యాన్లు పడ్డ సందర్భాలు ఉన్నాయి.
అవి కూడా మనకు చాలా కంప్లైంట్లు వచ్చినాయి. అంటే మనం బిగించిన కానీ కాదు, వేరే వాళ్ళే కొంతమంది బిగించుకున్న టెక్నీషియన్ సమయానికి అందుబాటులో లేక వీడియోలు చూసి ఎవరికాళ్ళు బిగించుకున్న సందర్భాల్లో కావచ్చు. కొంతమంది న్యూ టెక్నీషియన్స్ ఉంటారు కదా, కొంత వాళ్ళకి అవగాహన లోపం వల్ల ఇలాగే మనకి కింద కుండ కాడ వేసే బోల్ట్కి ఏం చేస్తున్నారంటే సరిగ్గా టైట్ వేయకుండా కొద్దిగా టైట్ సరిపోద్దని భావిస్తున్నారు. అప్పుడు ఏమవుతుందంటే ఆ కుండ అనేది షేక్ వస్తూ ఉంటుంది. ఆ పెట్టే బోల్ట్ కూడా కొన్ని సందర్భాల్లో వాచర్లు సాలకపోయినా సరిగ్గా టైట్ అవ్వదు. ఆ కింద ఇక్కడ మనం చూస్తున్న కుండ అనేది ఇట్లా షేక్ వస్తూ ఉంటుంది బిగించిన తర్వాత. అలాంటి సందర్భాల్లో కూడా ఆ బోల్ట్ అనేది అరిగిపోతుంది అన్నమాట, త్వరగా అరిగిపోతుంది. అది ఎప్పుడు కూడా షేక్ రాకూడదు. మనకి అది బిగించిన తర్వాత మీరు ఇటు ఊపితే మీకు ఫ్యాన్ టైట్గా ఉండాలి, అంతే తప్పితే అది షేక్ అనేది రాకూడదు. ఏదంటే మీకు ఇప్పుడు చూపిస్తాను చూడండి. ఈ ఫ్యాన్ చూపిస్తే మీకు ఒక ఇట్లా మనకి ఊపినప్పుడు ఏంటంటే షేక్ అనేది రాకూడదు. ఇక్కడ మనం గమనించుకుంటే షేక్ రావట్లేదు. ఇక్కడ కనుక మీరు బోల్ట్ లూజ్గా బిగిస్తే ఏమవుతుందంటే ఈ కుండ అనేది ఈ విధంగా ఊపినప్పుడు షేక్ రావడానికి అవకాశం ఉండింది. అలాంటి సందర్భాల్లో కూడా బోల్ట్ అరిగిపోతుంది. ఇక పైన విషయానికి వస్తే సీలింగ్ పైన కూడా లబ్బర్ అనేది ఖచ్చితంగా ఉండాలి. వీలైతే డబల్ నట్లు, మనకు బిగించే బోల్ట్లకి డబల్ నట్లు వేసుకుంటే మరీ మంచిది. ఒక సింగిల్ నట్టే అందుబాటులో ఉందన్నా కాస్త టైట్ వేసేసి కటర్ పిన్ పెట్టినా ఎటువంటి ఇబ్బంది ఉండదు. మనకేంటంటే ఈ జాగ్రత్తలు ఇప్పుడు చెప్పిన జాగ్రత్తలు తీసుకోవాలి. కొన్ని సందర్భాలు ఏంటంటే పై లబ్బర్ పోయిందనుకో మొత్తం ఈ పైన రాడ్ అనేది షేక్ వస్తూ ఉంటుంది. అంటే షేక్ అంటే మనకు ఆన్ చేయగానే టక్ అని కొట్టుకుంటూ ఉంటుంది, కొట్టుకొని అప్పుడు రన్నింగ్లోకి వస్తుంది. చూశారు కదా ఇందాక సీలింగ్లో మనకి పైన లబ్బర్ పోయిన ఫ్యాన్ ఒకటి చూపించాను మీకు స్టార్టింగ్లో. ఆ విధంగా లబ్బర్ పోతే ఇబ్బంది. ఈ జాగ్రత్తలు తీసుకున్నారంటే మనకి ఇబ్బంది లేదు. మరొకటి ఏంటంటే ఈ మధ్య కాలంలో ఏం జరుగుతుందంటే స్లాబ్ పోసేటప్పుడు పెట్టిన ఉక్కులు సెట్ కాక చాలామంది ఏం చేస్తున్నారు, రెడీమేడ్గా మనకి సీలింగ్లో ఎక్కడ పెడితే అక్కడ ఉక్కులు వేస్తున్నాం ఈ మధ్య కాలంలో. వాటి వల్ల ఇబ్బంది అంటే అవి కూడా స్ట్రాంగ్గా సరిగ్గా వేసుకోకపోతే అవి కూడా ఊడి పడ్డ సందర్భాలు కూడా ఉన్నాయి. మనకు వీడియోలో వేసిన తర్వాత ఏలబడి చూపిస్తూ ఉంటాం స్ట్రాంగ్గా ఉంది అని. చెప్పినంత ఇదేం కాదు, కొన్ని సందర్భాల్లో అవి కూడా ఊడిపోయి కింద పడ్డ సందర్భాలు ఉన్నాయి ఫ్యాన్లు. అంటే ఆల్రెడీ సీలింగ్ చేసేటప్పుడు వేసేసుకుంటూ మనకి ఏంటంటే స్లాబ్తో పాటు పెట్టిన ఉక్కులు అవి మధ్యకి కొలతకు రాక ఉక్కులు వేయాల్సిన సందర్భం వస్తుంది, తప్పదు. కానీ అవి కనుక జాగ్రత్తగా వేసుకోకపోతే అలాంటి సందర్భాల్లో కూడా ఫ్యాన్లు పడ్డ సందర్భాలు కూడా ఉన్నాయి. ఇదేమైనప్పటికీ కొన్ని జాగ్రత్తలు తీసుకుంటూ మంచి టెక్నీషియన్తో వర్క్ చేసుకుంటే ఎటువంటి ఇబ్బంది ఉండదు. ఓకే ఫ్రెండ్స్, కంగారు పడాల్సిన పని ఏం లేదు. ఈ జాగ్రత్తలు పాటించుకుంటే సీలింగ్ ఫ్యాన్ వల్ల ఎటువంటి ఇబ్బంది లేదు. ఏం కంగారు పడమాకండి, చక్కగా సీలింగ్ ఫ్యాన్ వేసుకోండి. ఓకే ఫ్రెండ్స్, మరొక వీడియోతో మళ్ళీ కలుద్దాం. బాయ్. ముఖ్యమైన విషయం ఏంటంటే ఫ్రెండ్స్, మనకి సీలింగ్ ఫ్యాను బేరింగ్లు పోయి కొన్ని సందర్భాల్లో సౌండ్ వస్తూ ఉంటుంది. అలాంటి సందర్భాల్లో ఏమన్నా కింద పడే అవకాశం ఉంటుందా అంటే, ఎప్పుడైతే మనకి బేరింగ్లు పోయినప్పుడు సౌండ్ డిస్టర్బ్గా ఉంటుంది, దానివల్ల ఫ్యాన్ ఒక్కోసారి స్టక్ అయితే ఫీజులు పోయే అవకాశం ఉంటుంది. కానీ ఫ్యాన్ వచ్చి నెత్తిన పడే అవకాశం మాత్రం ఉండదు. కాకపోతే ఏంటంటే ఆ సౌండ్ డిస్టర్బ్గా ఉంటుంది. ఆ బేరింగ్లు పోయిందంటే విపరీతమైన సౌండ్ వచ్చింది, గర్గర్గర్మని. అది బేరింగ్లు పోయిన సౌండ్ అనమాట. అలాంటి సందర్భాల్లో మనకు అలా బేరింగ్లు పోయిన ఫ్యాన్ వాడటం వల్ల ఏంటంటే ఎక్కువ ఫ్యాన్ త్వరలో పూర్తిగా కంప్లైంట్ వచ్చి అసలు రిపేర్కి కూడా పనికి రాకుండా పోయే అవకాశం ఉంటుంది. అలాంటి సందర్భాల్లో త్వరగా రిపేర్ చేయించుకుంటే మంచిది. లేదంటే మనకి ఫ్యాన్ కంప్లీట్గా పక్కన పడేయాల్సిన సందర్భం వస్తుంది. అయితే మనకి నెత్తిన కింద మీద పడే సందర్భం మాత్రం బేరింగ్లు పోయినంత మాత్రాన ఏమీ ఉండదు. దానివల్ల సౌండ్ డిస్టర్బ్ అవుతుంది. నెక్స్ట్ వచ్చేటప్పటికి ఏంటంటే మనకి ఫీజులు పోయే అవకాశం, అది తిరుగుతూ స్టక్ అయిపోయిందంటే మనకి ఫీజులు పోతాయి అనమాట. లేదంటే ఎంసీబీ ఉంటే ఎంసీబీ ట్రిప్ అయిపోతూ ఉంటుంది సీలింగ్ ఫ్యాను స్టక్ అయిందంటే. అంతే తప్పితే బేరింగ్లు పోయిన ఫ్యాన్ ఎప్పుడు కూడా మీద పడే అవకాశం ఉండదు. మీరు గమనించుకోవాల్సిన విషయం ఒక్కటే, మనకి కింద కుండ చూశారు కదా, ఆ కుండ మనకి షేక్ రాకూడదు. బిగించినప్పుడు ఏంటంటే షేక్ రాకూడదు. తర్వాత ఇప్పుడు మనకి అవుట్ సైడ్, ఇప్పుడు రూమ్లో బిగించిన ఫ్యాన్ అయితే షేక్ రాదు. బయట అవుట్ సైడ్ ఖాళీ ప్రదేశంలో బిగించినప్పుడు హాల్లో మనకి బయట వరండాల్లో బిగించిన ఫ్యాన్ ఏంటంటే మొత్తం కొద్దిగా బయట వాతావరణం గాలికి ఊగుతూ ఉంటాయి. అది పెద్ద ఇబ్బంది ఏమి ఉండదు. దానివల్ల ఏంటంటే రెక్కలు బెండిపోయే అవకాశం ఉంటుంది, కానీ ఫ్యాన్ మీద పడే అవకాశం ఉండదు ఏం ఊడి. మనకి ఎక్కువగా అనేక కంప్లైంట్లు చూసాం. మా ఫ్యాన్ ఊడిపోయి నెత్తిన పడిందండి, కొద్దిగా తప్పుకున్నామండి అనే కొన్ని సందర్భాలు అయితే సీలింగ్లో నుంచి ఊడి కూడా ఫ్యాన్లు పడ్డ సందర్భాలు ఉన్నాయి. అవి కూడా మనకు చాలా కంప్లైంట్లు వచ్చినాయి. అంటే మనం బిగించిన కానీ కాదు, వేరే వాళ్ళే కొంతమంది బిగించుకున్న టెక్నీషియన్ సమయానికి అందుబాటులో లేక వీడియోలు చూసి ఎవరికాళ్ళు బిగించుకున్న సందర్భాల్లో కావచ్చు. కొంతమంది న్యూ టెక్నీషియన్స్ ఉంటారు కదా, కొంత వాళ్ళకి అవగాహన లోపం వల్ల ఇలాగే మనకి
కింద కుండ కాడ వేసే బోల్ట్కి ఏం చేస్తున్నారంటే సరిగ్గా టైట్ వేయకుండా కొద్దిగా టైట్ సరిపోద్దని భావిస్తున్నారు. అప్పుడు ఏమవుతుందంటే ఆ కుండ అనేది షేక్ వస్తూ ఉంటుంది. ఆ పెట్టే బోల్ట్ కూడా కొన్ని సందర్భాల్లో వాచర్లు సాలకపోయినా సరిగ్గా టైట్ అవ్వదు. ఆ కింద ఇక్కడ మనం చూస్తున్న కుండ అనేది షేక్ వస్తూ ఉంటుంది బిగించిన తర్వాత. అలాంటి సందర్భాల్లో కూడా ఆ బోల్ట్ అనేది అరిగిపోతుంది అన్నమాట, త్వరగా అరిగిపోతుంది. అది ఎప్పుడు కూడా షేక్ రాకూడదు. మనకి అది బిగించిన తర్వాత మీరు ఎట్టేటట్టు ఊపితే మీకు ఫ్యాన్ టైట్గా ఉండాలి, అంతే తప్పితే అది షేక్ అనేది రాకూడదు. ఏదంటే మీకు ఇప్పుడు చూపిస్తాను చూడండి. ఈ ఫ్యాన్ చూపిస్తే మీకు ఒక ఇట్లా మనకి ఊపినప్పుడు ఏంటంటే షేక్ అనేది రాకూడదు. ఇక్కడ మనం గమనించుకుంటే షేక్ రావట్లే. ఇక్కడ కనుక మీరు బోల్ట్ లూజ్గా బిగిస్తే ఏమవుతుందంటే ఈ కుండ అనేది ఈ విధంగా ఊపినప్పుడు షేక్ రావడానికి అవకాశం ఉండిద్ది. అలాంటి సందర్భాల్లో కూడా బోల్ట్ అరిగిపోతుంది. ఇక పైన విషయానికి వస్తే సీలింగ్ పైన కూడా లబ్బర్ అనేది ఖచ్చితంగా ఉండాలి. వీలైతే డబల్ నట్లు, మనకు బిగించే బోల్ట్లకి డబల్ నట్లు వేసుకుంటే మరీ మంచిది. ఒక సింగిల్ నట్టే అందుబాటులో ఉందన్నా కాస్త టైట్ వేసేసి కటర్ పిన్ పెట్టినా ఎటువంటి ఇబ్బంది ఉండదు. మనకేంటంటే ఈ జాగ్రత్తలు ఇప్పుడు చెప్పిన జాగ్రత్తలు తీసుకోవాలి. కొన్ని సందర్భాలు ఏంటంటే పై లబ్బర్ పోయిందనుకో మొత్తం ఈ పైన రాడ్ అనేది షేక్ వస్తూ ఉంటుంది. అంటే షేక్ అంటే మనకు ఆన్ చేయగానే టక్మని కొట్టుకుంటూ ఉంటుంది. కొట్టుకొని అప్పుడు రన్నింగ్లోకి వస్తుంది. చూశారు కదా ఇందాక సీలింగ్లో మనకి పైన లబ్బర్ పోయిన ఫ్యాన్ ఒకటి చూపించాను మీకు స్టార్టింగ్లో. ఆ విధంగా లబ్బర్ పోతే ఇబ్బంది. ఈ జాగ్రత్తలు తీసుకున్నారంటే మనకి ఇబ్బంది లేదు. మరొకటి ఏంటంటే ఈ మధ్య కాలంలో ఏం జరుగుతుందంటే స్లాబ్ పోసేటప్పుడు పెట్టిన ఉక్కులు సెట్ కాక చాలామంది ఏం చేస్తున్నారు, రెడీమేడ్గా మనకి సీలింగ్లో ఎక్కడ పెడితే అక్కడ ఉక్కులు వేస్తున్నాం ఈ మధ్య కాలంలో. వాటి వల్ల ఇబ్బంది అంటే అవి కూడా స్ట్రాంగ్గా సరిగ్గా వేసుకోకపోతే అవి కూడా ఊడి పడ్డ సందర్భాలు కూడా ఉన్నాయి. మనకు వీడియోలో వేసిన తర్వాత ఏలబడి చూపిస్తూ ఉంటాం స్ట్రాంగ్గా ఉంది అని. చెప్పినంత ఇదేం కాదు, కొన్ని సందర్భాల్లో అవి కూడా ఊడిపోయి కింద పడ్డ సందర్భాలు ఉన్నాయి ఫ్యాన్లు. అంటే ఆల్రెడీ సీలింగ్ చేసేటప్పుడు వేసేసుకుంటూ మనకి ఏంటంటే స్లాబ్తో పాటు పెట్టిన ఉక్కులు అవి మధ్యకి కొలతకు రాక ఉక్కులు వేయాల్సిన సందర్భం వస్తుంది, తప్పదు. కానీ అవి కనుక జాగ్రత్తగా వేసుకోకపోతే అలాంటి సందర్భాల్లో కూడా ఫ్యాన్లు పడ్డ సందర్భాలు కూడా ఉన్నాయి. ఇదేమైనప్పటికీ కొన్ని జాగ్రత్తలు తీసుకుంటూ మంచి టెక్నీషియన్తో వర్క్ చేసుకుంటూ ఎటువంటి ఇబ్బంది ఉండదు. ఓకే ఫ్రెండ్స్, కంగారు పడాల్సిన పనేం లేదు. ఈ జాగ్రత్తలు పాటించుకుంటే సీలింగ్ ఫ్యాన్ వల్ల ఎటువంటి ఇబ్బంది లేదు. ఏం కంగారు పడమాకండి, చక్కగా సీలింగ్ ఫ్యాన్ వేసుకోండి. ఓకే ఫ్రెండ్స్, మరొక వీడియోతో మళ్ళీ కలుద్దాం. బాయ్. ముఖ్యమైన విషయం ఏంటంటే ఫ్రెండ్స్, మనకి సీలింగ్ ఫ్యాను బేరింగ్లు పోయి కొన్ని సందర్భాల్లో సౌండ్ వస్తూ ఉంటుంది. అలాంటి సందర్భాల్లో ఏమన్నా కింద పడే అవకాశం ఉంటుందా అంటే, ఎప్పుడైతే మనకి బేరింగ్లు పోయినప్పుడు సౌండ్ డిస్టర్బ్గా ఉంటుంది, దానివల్ల ఫ్యాన్ ఒక్కోసారి స్టక్ అయితే ఫీజులు పోయే అవకాశం ఉంటుంది. కానీ ఫ్యాన్ వచ్చి నెత్తిన పడే అవకాశం మాత్రం ఉండదు. కాకపోతే ఏంటంటే ఆ సౌండ్ డిస్టర్బ్గా ఉంటుంది. ఆ బేరింగ్లు పోయిందంటే విపరీతమైన సౌండ్ వచ్చింది, గరగరగరమని. అది బేరింగ్లు పోయిన సౌండ్ అనమాట. అలాంటి సందర్భాల్లో మనకు అలా బేరింగ్లు పోయిన ఫ్యాన్ వాడటం వల్ల ఏంటంటే ఎక్కువ ఫ్యాన్ త్వరలో పూర్తిగా కంప్లైంట్ వచ్చి అసలు రిపేర్కి కూడా పనికి రాకుండా పోయే అవకాశం ఉంటుంది. అలాంటి సందర్భాల్లో త్వరగా రిపేర్ చేయించుకుంటే మంచిది. లేదంటే మనకి ఫ్యాన్ కంప్లీట్గా పక్కన పడేయాల్సిన సందర్భం వస్తుంది. అయితే మనకి నెత్తిన కింద మీద పడే సందర్భం మాత్రం బేరింగ్లు పోయినంత మాత్రాన ఏమీ ఉండదు. దానివల్ల సౌండ్ డిస్టర్బ్ అవుతుంది. నెక్స్ట్ వచ్చేటప్పటికి ఏంటంటే మనకి ఫీజులు పోయే అవకాశం, అది తిరుగుతూ స్టక్ అయిపోయిందంటే మనకి ఫీజులు పోతాయి అనమాట. లేదంటే ఎంసీబీ ఉంటే ఎంసీబీ ట్రిప్ అయిపోతూ ఉంటుంది సీలింగ్ ఫ్యాన్ స్టక్ అయిందంటే. అంతే తప్పితే బేరింగ్లు పోయిన ఫ్యాన్ ఎప్పుడు కూడా మీద పడే అవకాశం ఉండదు. మీరు గమనించుకోవాల్సిన విషయం ఒక్కటే, మనకి కింద కుండ చూశారు కదా, ఆ కుండ మనకి షేక్ రాకూడదు. బిగించినప్పుడు ఏంటంటే షేక్ రాకూడదు. తర్వాత ఇప్పుడు మనకి అవుట్ సైడ్, ఇప్పుడు రూమ్లో బిగించిన ఫ్యాన్ అయితే షేక్ రాదు. బయట అవుట్ సైడ్ ఖాళీ ప్రదేశంలో బిగించినప్పుడు హాల్లో మనకి బయట వరండాల్లో బిగించిన ఫ్యాన్ ఏంటంటే మొత్తం కొద్దిగా బయట వాతావరణం గాలికి ఊగుతూ ఉంటాయి. అది పెద్ద ఇబ్బంది ఏమి ఉండదు. దానివల్ల ఏంటంటే రెక్కలు బెండిపోయే అవకాశం ఉంటుంది, కానీ ఫ్యాన్ మీద పడే అవకాశం ఉండదు ఏం ఊడి. మనకి ఎక్కువగా అనేక కంప్లైంట్లు చూసాం, మా ఫ్యాన్ ఊడిపోయి నెత్తిన పడిందండి, కొద్దిగా తప్పుకున్నామండి అనే కొన్ని సందర్భాలు అయితే సీలింగ్లో నుంచి ఊడి కూడా ఫ్యాన్లు పడ్డ సందర్భాలు ఉన్నాయి. అవి కూడా మనకు చాలా కంప్లైంట్లు వచ్చినాయి. అంటే మనం బిగించిన కానీ కాదు, వేరే వాళ్ళే కొంతమంది బిగించుకున్న టెక్నీషియన్ సమయానికి అందుబాటులో లేక వీడియోలు చూసి ఎవరికాళ్ళు బిగించుకున్న సందర్భాల్లో కావచ్చు. కొంతమంది న్యూ టెక్నీషియన్స్ ఉంటారు కదా, కొంత వాళ్ళకి అవగాహన లోపం వల్ల ఇలాగే మనకి కింద కుండ కాడ వేసే బోల్ట్కి ఏం చేస్తున్నారంటే సరిగ్గా టైట్ వేయకుండా కొద్దిగా టైట్ సరిపోద్దని భావిస్తున్నారు. అప్పుడు ఏమవుతుందంటే ఆ కుండ అనేది షేక్ వస్తూ ఉంటుంది. ఆ పెట్టే బోల్ట్ కూడా కొన్ని సందర్భాల్లో వాచర్లు సాలకపోయినా సరిగ్గా టైట్ అవ్వదు. ఆ కింద ఇక్కడ మనం చూస్తున్న కుండ అనేది షేక్ వస్తూ ఉంటుంది బిగించిన తర్వాత. అలాంటి సందర్భాల్లో కూడా
ఆ బోల్ట్ అనేది అరిగిపోతుంది అనమాట, త్వరగా అరిగిపోతుంది. అది ఎప్పుడు కూడా షేక్ రాకూడదు. మనకి అది బిగించిన తర్వాత మీరు ఎట్టేటట్టు ఊపితే మీకు ఫ్యాన్ టైట్గా ఉండాలి, అంతే తప్పితే అది షేక్ అనేది రాకూడదు. ఏదంటే మీకు ఇప్పుడు చూపిస్తాను చూడండి. ఈ ఫ్యాన్ చూపిస్తే మీకు ఒక ఇట్లా మనకి ఊపినప్పుడు ఏంటంటే షేక్ అనేది రాకూడదు. ఇక్కడ మనం గమనించుకుంటే షేక్ రావట్లే. ఇక్కడ కనుక మీరు బోల్ట్ లూజ్గా బిగిస్తే ఏమవుతుందంటే ఈ కుండ అనేది ఈ విధంగా ఊపినప్పుడు షేక్ రావడానికి అవకాశం ఉండింది. అలాంటి సందర్భాల్లో కూడా బోల్ట్ అరిగిపోతుంది. ఇక పైన విషయానికి వస్తే సీలింగ్ పైన కూడా లబ్బర్ అనేది ఖచ్చితంగా ఉండాలి. వీలైతే డబల్ నట్లు, మనకు బిగించే బోల్ట్లకి డబల్ నట్లు వేసుకుంటే మరీ మంచిది. ఒక సింగిల్ నట్టే అందుబాటులో ఉందన్నా కాస్త టైట్ వేసేసి కటర్ పిన్ పెట్టినా ఎటువంటి ఇబ్బంది ఉండదు. మనకేంటంటే ఈ జాగ్రత్తలు ఇప్పుడు చెప్పిన జాగ్రత్తలు తీసుకోవాలి. కొన్ని సందర్భాలు ఏంటంటే పై లబ్బర్ పోయిందనుకో మొత్తం ఈ పైన రాడ్ అనేది షేక్ వస్తూ ఉంటుంది. అంటే షేక్ అంటే మనకు ఆన్ చేయగానే టక్మని కొట్టుకుంటూ ఉంటుంది, కొట్టుకొని అప్పుడు రన్నింగ్లోకి వస్తుంది. చూసారు కదా ఇందాక సీలింగ్లో మనకి పైన లబ్బర్ పోయిన ఫ్యాన్ ఒకటి చూపించాను మీకు స్టార్టింగ్లో. ఆ విధంగా లబ్బర్ పోతే ఇబ్బంది. ఈ జాగ్రత్తలు తీసుకున్నారంటే మనకి ఇబ్బంది లేదు. మరొకటి ఏంటంటే ఈ మధ్య కాలంలో ఏం జరుగుతుందంటే స్లాబ్ పోసేటప్పుడు పెట్టిన ఉక్కులు సెట్ కాక చాలామంది ఏం చేస్తున్నారు, రెడీమేడ్గా మనకి సీలింగ్లో ఎక్కడ పెడితే అక్కడ ఉక్కులు వేస్తున్నాం ఈ మధ్య కాలంలో. వాటి వల్ల ఇబ్బంది అంటే అవి కూడా స్ట్రాంగ్గా సరిగ్గా వేసుకోకపోతే అవి కూడా ఊడి పడ్డ సందర్భాలు కూడా ఉన్నాయి. మనకు వీడియోలో వేసిన తర్వాత యాలబడి చూపిస్తూ ఉంటాం స్ట్రాంగ్గా ఉంది కానీ, చెప్పినంత ఇదేం కాదు. కొన్ని సందర్భాల్లో అవి కూడా ఊడిపోయి కింద పడ్డ సందర్భాలు ఉన్నాయి ఫ్యాన్లు. అంటే ఆల్రెడీ సీలింగ్ చేసేటప్పుడు వేసేసుకుంటూ మనకి ఏంటంటే స్లాబ్తో పాటు పెట్టిన ఉక్కులు అవి మధ్యకి కొలతకు రాక ఉక్కులు వేయాల్సిన సందర్భం వస్తుంది, తప్పదు. కానీ అవి కనుక జాగ్రత్తగా వేసుకోకపోతే అలాంటి సందర్భాల్లో కూడా ఫ్యాన్లు పడ్డ సందర్భాలు కూడా ఉన్నాయి. ఇదేమైనప్పటికీ కొన్ని జాగ్రత్తలు తీసుకుంటూ మంచి టెక్నీషియన్తో వర్క్ చేసుకుంటూ ఎటువంటి ఇబ్బంది ఉండదు. ఓకే ఫ్రెండ్స్, కంగారు పడాల్సిన పనేం లేదు. ఈ జాగ్రత్తలు పాటించుకుంటే సీలింగ్ ఫ్యాన్ వల్ల ఎటువంటి ఇబ్బంది లేదు. ఏం కంగారు పడమాకండి, చక్కగా సీలింగ్ ఫ్యాన్ వేసుకోండి. ఓకే ఫ్రెండ్స్, మరొక వీడియోతో మళ్ళీ కలుద్దాం. బాయ్. ముఖ్యమైన విషయం ఏంటంటే ఫ్రెండ్స్, మనకి సీలింగ్ ఫ్యాను బేరింగ్లు పోయి కొన్ని సందర్భాల్లో సౌండ్ వస్తూ ఉంటుంది. అలాంటి సందర్భాల్లో ఏమన్నా కింద పడే అవకాశం ఉంటుందా అంటే, ఎప్పుడైతే మనకి బేరింగ్లు పోయినప్పుడు సౌండ్ డిస్టర్బ్గా ఉంటుంది, దానివల్ల ఫ్యాన్ ఒక్కోసారి స్టక్ అయితే ఫీజులు పోయే అవకాశం ఉంటుంది. కానీ ఫ్యాన్ వచ్చి నెత్తిన పడే అవకాశం మాత్రం ఉండదు. కాకపోతే ఏంటంటే ఆ సౌండ్ డిస్టర్బ్గా ఉంటుంది. ఆ బేరింగ్లు పోయిందంటే విపరీతమైన సౌండ్ వచ్చింది, గరగరగరమని. అది బేరింగ్లు పోయిన సౌండ్ అనమాట. అలాంటి సందర్భాల్లో మనకు అలా బేరింగ్లు పోయిన ఫ్యాన్ వాడటం వల్ల ఏంటంటే ఎక్కువ ఫ్యాన్ త్వరలో పూర్తిగా కంప్లైంట్ వచ్చి అసలు రిపేర్కి కూడా పనికి రాకుండా పోయే అవకాశం ఉంటుంది. అలాంటి సందర్భాల్లో త్వరగా రిపేర్ చేయించుకుంటే మంచిది. లేదంటే మనకి ఫ్యాన్ కంప్లీట్గా పక్కన పడేయాల్సిన సందర్భం వస్తుంది. అయితే మనకి నెత్తిన కింద మీద పడే సందర్భం మాత్రం బేరింగ్లు పోయినంత మాత్రాన ఏమీ ఉండదు. దానివల్ల సౌండ్ డిస్టర్బ్ అవుతుంది. నెక్స్ట్ వచ్చేటప్పటికి ఏంటంటే మనకి ఫీజులు పోయే అవకాశం, అది తిరుగుతూ స్టక్ అయిపోయిందంటే మనకి ఫీజులు పోతాయి అనమాట. లేదంటే ఎంసీబీ ఉంటే ఎంసీబీ ట్రిప్ అయిపోతూ ఉంటుంది సీలింగ్ ఫ్యాన్ స్టక్ అయిందంటే. అంతే తప్పితే బేరింగ్లు పోయిన ఫ్యాన్ ఎప్పుడు కూడా మీద పడే అవకాశం ఉండదు. మీరు గమనించుకోవాల్సిన విషయం ఒక్కటే, మనకి కింద కుండ చూశారు కదా, ఆ కుండ మనకి షేక్ రాకూడదు. బిగించినప్పుడు ఏంటంటే షేక్ రాకూడదు. తర్వాత ఇప్పుడు మనకి అవుట్ సైడ్, ఇప్పుడు రూమ్లో బిగించిన ఫ్యాన్ అయితే షేక్ రాదు. బయట అవుట్ సైడ్ ఖాళీ ప్రదేశంలో బిగించినప్పుడు హాల్లో మనకి బయట వరండాల్లో బిగించిన ఫ్యాన్ ఏంటంటే మొత్తం కొద్దిగా బయట వాతావరణం గాలికి ఊగుతూ ఉంటాయి. అది పెద్ద ఇబ్బంది ఏమి ఉండదు. దానివల్ల ఏంటంటే రెక్కలు బెండిపోయే అవకాశం ఉంటుంది కానీ ఫ్యాన్ మీద పడే అవకాశం ఉండదు ఏం ఊడి. మనకి ఎక్కువగా మనకి అనేక కంప్లైంట్లు చూసాం, మా ఫ్యాన్ ఊడిపోయి నెత్తిన పడిందండి, కొద్దిగా తప్పుకున్నామండి అనే కొన్ని సందర్భాలు అయితే సీలింగ్లో నుంచి ఊడి కూడా ఫ్యాన్లు పడ్డ సందర్భాలు ఉన్నాయి. అవి కూడా మనకు చాలా కంప్లైంట్లు వచ్చినాయి. అంటే మనం బిగించిన కానీ కాదు, వేరే వాళ్ళే కొంతమంది బిగించుకున్న టెక్నీషియన్ సమయానికి అందుబాటులో లేక వీడియోలు చూసి ఎవరికాళ్ళు బిగించుకున్న సందర్భాల్లో కావచ్చు. కొంతమంది న్యూ టెక్నీషియన్స్ ఉంటారు కదా, కొంత వాళ్ళకి అవగాహన లోపం వల్ల ఇలాగే మనకి కింద కుండ కాడ వేసే బోల్ట్కి ఏం చేస్తున్నారంటే సరిగ్గా టైట్ వేయకుండా కొద్దిగా టైట్ సరిపోద్దని భావిస్తున్నారు. అప్పుడేమవుతుందంటే ఆ కుండ అనేది షేక్ వస్తూ ఉంటుంది. ఆ పెట్టే బోల్ట్ కూడా కొన్ని సందర్భాల్లో వాచర్లు సాలకపోయినా సరిగ్గా టైట్ అవ్వదు. ఆ కింద ఇక్కడ మనం చూస్తున్న కుండ అనేది షేక్ వస్తూ ఉంటుంది బిగించిన తర్వాత. అలాంటి సందర్భాల్లో కూడా ఆ బోల్ట్ అనేది అరిగిపోతుంది అన్నమాట, త్వరగా అరిగిపోతుంది. అది ఎప్పుడు కూడా షేక్ రాకూడదు. మనకి అది బిగించిన తర్వాత మీరు ఎట్టేటట్టు ఊపితే మీకు ఫ్యాన్ టైట్గా ఉండాలి, అంతే తప్పితే అది షేక్ అనేది రాకూడదు. ఏదంటే మీకు ఇప్పుడు చూపిస్తాను చూడండి. ఈ ఫ్యాన్ చూపిస్తే మీకు ఒక ఇట్లా మనకి ఊపినప్పుడు ఏంటంటే
షేక్ అనేది రాకూడదు. ఇక్కడ మనం గమనించుకుంటే షేక్ రావట్లే. ఇక్కడ కనుక మీరు బోల్ట్ లూజ్గా బిగిస్తే ఏమవుతుందంటే ఈ కుండ అనేది ఈ విధంగా ఊపినప్పుడు షేక్ రావడానికి అవకాశం ఉండింది. అలాంటి సందర్భాల్లో కూడా బోల్ట్ అరిగిపోతుంది. ఇక పైన విషయానికి వస్తే సీలింగ్ పైన కూడా రబ్బర్ అనేది ఖచ్చితంగా ఉండాలి. వీలైతే డబల్ నట్లు, మనకు బిగించే బోల్ట్లకి డబల్ నట్లు వేసుకుంటే మరీ మంచిది. ఒక సింగిల్ నట్టే అందుబాటులో ఉందన్నా కాస్త టైట్ వేసేసి కటర్ పిన్ పెట్టినా ఎటువంటి ఇబ్బంది ఉండదు. మనకేంటంటే ఈ జాగ్రత్తలు ఇప్పుడు చెప్పిన జాగ్రత్తలు తీసుకోవాలి. కొన్ని సందర్భాలు ఏంటంటే పై రబ్బర్ పోయిందనుకో మొత్తం ఈ పైన రాడ్ అనేది షేక్ వస్తూ ఉంటుంది. అంటే షేక్ అంటే మనకు ఆన్ చేయగానే టక్మని కొట్టుకుంటూ ఉంటుంది. కొట్టుకొని అప్పుడు రన్నింగ్లోకి వస్తుంది. చూశారు కదా ఇందాక సీలింగ్లో మనకి పైన రబ్బర్ పోయిన ఫ్యాన్ ఒకటి చూపించాను మీకు స్టార్టింగ్లో. ఆ విధంగా రబ్బర్ పోతే ఇబ్బంది. ఈ జాగ్రత్తలు తీసుకున్నారంటే మనకి ఇబ్బంది లేదు. మరొకటి ఏంటంటే ఈ మధ్య కాలంలో ఏం జరుగుతుందంటే స్లాబ్ పోసేటప్పుడు పెట్టిన ఉక్కులు సెట్ కాక చాలామంది ఏం చేస్తున్నారు, రెడీమేడ్గా మనకి సీలింగ్లో ఎక్కడ పెడితే అక్కడ ఉక్కులు వేస్తున్నాం ఈ మధ్య కాలంలో. వాటి వల్ల ఇబ్బంది అంటే అవి కూడా స్ట్రాంగ్గా సరిగ్గా వేసుకోకపోతే అవి కూడా ఊడి పడ్డ సందర్భాలు కూడా ఉన్నాయి. మనకు వీడియోలో వేసిన తర్వాత ఏలబడి చూపిస్తూ ఉంటాం స్ట్రాంగ్గా ఉంది కానీ చెప్పినంత ఇదేం కాదు. కొన్ని సందర్భాల్లో అవి కూడా ఊడిపోయి కింద పడ్డ సందర్భాలు ఉన్నాయి ఫ్యాన్లు. అంటే ఆల్రెడీ సీలింగ్ చేసేటప్పుడు వేసేసుకుంటూ మనకి ఏంటంటే స్లాబ్తో పాటు పెట్టిన ఉక్కులు అవి మధ్యకి కొలతకు రాక ఉక్కులు వేయాల్సిన సందర్భం వస్తుంది, తప్పదు. కానీ అవి కనుక జాగ్రత్తగా వేసుకోకపోతే అలాంటి సందర్భాల్లో కూడా ఫ్యాన్లు పడ్డ సందర్భాలు కూడా ఉన్నాయి. ఇదేమైనప్పటికీ కొన్ని జాగ్రత్తలు తీసుకుంటూ మంచి టెక్నీషియన్తో వర్క్ చేసుకుంటూ ఎటువంటి ఇబ్బంది ఉండదు. ఓకే ఫ్రెండ్స్, కంగారు పడాల్సిన పనేం లేదు. ఈ జాగ్రత్తలు పాటించుకుంటే సీలింగ్ ఫ్యాన్ వల్ల ఎటువంటి ఇబ్బంది లేదు. ఏం కంగారు పడమాకండి, చక్కగా సీలింగ్ ఫ్యాన్ వేసుకోండి. ఓకే ఫ్రెండ్స్, మరొక వీడియోతో మళ్ళీ కలుద్దాం. బాయ్. ముఖ్యమైన విషయం ఏంటంటే ఫ్రెండ్స్, మనకి సీలింగ్ ఫ్యాను బేరింగ్లు పోయి కొన్ని సందర్భాల్లో సౌండ్ వస్తూ ఉంటుంది. అలాంటి సందర్భాల్లో ఏమన్నా కింద పడే అవకాశం ఉంటుందా అంటే, ఎప్పుడైతే మనకి బేరింగ్లు పోయినప్పుడు సౌండ్ డిస్టర్బ్గా ఉంటుంది, దానివల్ల ఫ్యాన్ ఒక్కోసారి స్టక్ అయితే ఫీజులు పోయే అవకాశం ఉంటుంది. కానీ ఫ్యాన్ వచ్చి నెత్తిన పడే అవకాశం మాత్రం ఉండదు. కాకపోతే ఏంటంటే ఆ సౌండ్ డిస్టర్బ్గా ఉంటుంది. ఆ బేరింగ్లు పోయిందంటే విపరీతమైన సౌండ్ వచ్చింది, గర్గర్గర్మని. అది బేరింగ్లు పోయిన సౌండ్ అనమాట. అలాంటి సందర్భాల్లో మనకు అలా బేరింగ్లు పోయిన ఫ్యాన్ వాడటం వల్ల ఏంటంటే ఎక్కువ ఫ్యాన్ త్వరలో పూర్తిగా కంప్లైంట్ వచ్చి అసలు రిపేర్కి కూడా పనికి రాకుండా పోయే అవకాశం ఉంటుంది. అలాంటి సందర్భాల్లో త్వరగా రిపేర్ చేయించుకుంటే మంచిది. లేదంటే మనకి ఫ్యాన్ కంప్లీట్గా పక్కన పడేయాల్సిన సందర్భం వస్తుంది. అయితే మనకి నెత్తిన కింద మీద పడే సందర్భం మాత్రం బేరింగ్లు పోయినంత మాత్రాన ఏమీ ఉండదు. దానివల్ల సౌండ్ డిస్టర్బ్ అవుతుంది. నెక్స్ట్ వచ్చేటప్పటికి ఏంటంటే మనకి ఫీజులు పోయే అవకాశం, అది తిరుగుతూ స్టక్ అయిపోయిందంటే మనకి ఫీజులు పోతాయి అనమాట. లేదంటే ఎంసీబీ ఉంటే ఎంసీబీ ట్రిప్ అయిపోతూ ఉంటుంది సీలింగ్ ఫ్యాను స్టక్ అయిందంటే. అంతే తప్పితే బేరింగ్లు పోయిన ఫ్యాన్ ఎప్పుడు కూడా మీద పడే అవకాశం ఉండదు. మీరు గమనించుకోవాల్సిన విషయం ఒక్కటే, మనకి కింద కుండ చూశారు కదా, ఆ కుండ మనకి షేక్ రాకూడదు. బిగించినప్పుడు ఏంటంటే షేక్ రాకూడదు. తర్వాత ఇప్పుడు మనకి అవుట్ సైడ్, ఇప్పుడు రూమ్లో బిగించిన ఫ్యాన్ అయితే షేక్ రాదు. బయట అవుట్ సైడ్ ఖాళీ ప్రదేశంలో బిగించినప్పుడు హాల్లో మనకి బయట వరండాల్లో బిగించిన ఫ్యాన్ ఏంటంటే మొత్తం కొద్దిగా బయట వాతావరణం గాలికి ఊగుతూ ఉంటాయి. అది పెద్ద ఇబ్బంది ఏమి ఉండదు. దానివల్ల ఏంటంటే రెక్కలు బెండిపోయే అవకాశం ఉంటుంది కానీ ఫ్యాన్ మీద పడే అవకాశం ఉండదు ఏం ఊడి. మనకి ఎక్కువగా అనేక కంప్లైంట్లు చూసాం, మా ఫ్యాన్ ఊడిపోయి నెత్తిన పడిందండి, కొద్దిగా తప్పుకున్నామండి అనే కొన్ని సందర్భాలు అయితే సీలింగ్లో నుంచి ఊడి కూడా ఫ్యాన్లు పడ్డ సందర్భాలు ఉన్నాయి. అవి కూడా మనకు చాలా కంప్లైంట్లు వచ్చినాయి. అంటే మనం బిగించిన కానీ కాదు, వేరే వాళ్ళే కొంతమంది బిగించుకున్న టెక్నీషియన్ సమయానికి అందుబాటులో లేక వీడియోలు చూసి ఎవరికాళ్ళు బిగించుకున్న సందర్భాల్లో కావచ్చు. కొంతమంది న్యూ టెక్నీషియన్స్ ఉంటారు కదా, కొంత వాళ్ళకి అవగాహన లోపం వల్ల ఇలాగే మనకి కింద కుండ కాడ వేసే బోల్ట్కి ఏం చేస్తున్నారంటే సరిగ్గా టైట్ వేయకుండా కొద్దిగా టైట్ సరిపోద్దని భావిస్తున్నారు. అప్పుడేమవుతుందంటే ఆ కుండ అనేది షేక్ వస్తూ ఉంటుంది. ఆ పెట్టే బోల్ట్కి కూడా కొన్ని సందర్భాల్లో వాచర్లు సాలకపోయినా సరిగ్గా టైట్ అవ్వదు. ఆ కింద ఇక్కడ మనం చూస్తున్న కుండ అనేది షేక్ వస్తూ ఉంటుంది బిగించిన తర్వాత. అలాంటి సందర్భాల్లో కూడా ఆ బోల్ట్ అనేది అరిగిపోతుంది అన్నమాట, త్వరగా అరిగిపోతుంది. అది ఎప్పుడు కూడా షేక్ రాకూడదు. మనకి అది బిగించిన తర్వాత మీరు ఎట్టేటట్టు ఊపితే మీకు ఫ్యాన్ టైట్గా ఉండాలి. అంతే తప్పితే అది షేక్ అనేది రాకూడదు. ఏదంటే మీకు ఇప్పుడు చూపిస్తాను చూడండి. ఈ ఫ్యాన్ చూపిస్తే మీకు ఇట్లా మనకి ఊపినప్పుడు ఏంటంటే షేక్ అనేది రాకూడదు. ఇక్కడ మనం గమనించుకుంటే షేక్ రావట్లే. ఇక్కడ కనుక మీరు బోల్ట్ లూజ్గా బిగిస్తే ఏమవుతుందంటే ఈ కుండ అనేది ఈ విధంగా ఊపినప్పుడు షేక్ రావడానికి అవకాశం ఉండింది. అలాంటి సందర్భాల్లో కూడా బోల్ట్ అరిగిపోతుంది. ఇక పైన విషయానికి వస్తే సీలింగ్ పైన కూడా రబ్బర్ అనేది ఖచ్చితంగా ఉండాలి.
వీలైతే డబల్ నట్లు మనకు బిగించే బోల్ట్లకి డబల్ నట్లు వేసుకుంటే మరీ మంచిది. ఒక సింగిల్ నట్టే అందుబాటులో ఉందన్నా కాస్త టైట్ వేసేసి కటర్ పిన్ పెట్టినా ఎటువంటి ఇబ్బంది ఉండదు. మనకేంటంటే ఈ జాగ్రత్తలు ఇప్పుడు చెప్పిన జాగ్రత్తలు తీసుకోవాలి. కొన్ని సందర్భాలు ఏంటంటే పై లబ్బర్ పోయిందనుకో మొత్తం ఈ పైన రాడ్ అనేది షేక్ వస్తూ ఉంటుంది. అంటే షేక్ అంటే మనకు ఆన్ చేయగానే టక్మని కొట్టుకుంటూ ఉంటుంది. కొట్టుకొని అప్పుడు రన్నింగ్లోకి వస్తుంది. చూశారు కదా ఇందాక సీలింగ్లో మనకి పైన లబ్బర్ పోయిన ఫ్యాన్ ఒకటి చూపించాను మీకు స్టార్టింగ్లో. ఆ విధంగా లబ్బర్ పోతే ఇబ్బంది. ఈ జాగ్రత్తలు తీసుకున్నారంటే మనకి ఇబ్బంది లేదు. మరొకటి ఏంటంటే ఈ మధ్య కాలంలో ఏం జరుగుతుందంటే స్లాబ్ పోసేటప్పుడు పెట్టిన ఉక్కులు సెట్ కాక చాలామంది ఏం చేస్తున్నారు, రెడీమేడ్గా మనకి సీలింగ్లో ఎక్కడ పెడితే అక్కడ ఉక్కులు వేస్తున్నాం ఈ మధ్య కాలంలో. వాటి వల్ల ఇబ్బంది అంటే అవి కూడా స్ట్రాంగ్గా సరిగ్గా వేసుకోకపోతే అవి కూడా ఊడి పడ్డ సందర్భాలు కూడా ఉన్నాయి. మనకు వీడియోలో వేసిన తర్వాత ఏలబడి చూపిస్తూ ఉంటాం స్ట్రాంగ్గా ఉంది కానీ చెప్పినంత ఇదేం కాదు. కొన్ని సందర్భాల్లో అవి కూడా ఊడిపోయి కింద పడ్డ సందర్భాలు ఉన్నాయి ఫ్యాన్లు. అంటే ఆల్రెడీ సీలింగ్ చేసేటప్పుడు వేసేసుకుంటూ మనకి ఏంటంటే స్లాబ్తో పాటు పెట్టిన ఉక్కులు అవి మధ్యకి కొలతకు రాక ఉక్కులు వేయాల్సిన సందర్భం వస్తుంది, తప్పదు. కానీ అవి కనుక జాగ్రత్తగా వేసుకోకపోతే అలాంటి సందర్భాల్లో కూడా ఫ్యాన్లు పడ్డ సందర్భాలు కూడా ఉన్నాయి. ఇదేమైనప్పటికీ కొన్ని జాగ్రత్తలు తీసుకుంటూ మంచి టెక్నీషియన్తో వర్క్ చేసుకుంటూ ఎటువంటి ఇబ్బంది ఉండదు. ఓకే ఫ్రెండ్స్, కంగారు పడాల్సిన పనేం లేదు. ఈ జాగ్రత్తలు పాటించుకుంటే సీలింగ్ ఫ్యాన్ వల్ల ఎటువంటి ఇబ్బంది లేదు. ఏం కంగారు పడమాకండి, చక్కగా సీలింగ్ ఫ్యాన్ వేసుకోండి. ఓకే ఫ్రెండ్స్, మరొక వీడియోతో మళ్ళీ కలుద్దాం. బాయ్.